కడలి గర్భం ఎన్నో అద్భుతాలు, రహస్యాలు, వింతల నిలయం. సూర్యకిరణాలు కూడా చొరబడలేని కటిక చీకట్లు ఆవరించిన సముద్ర అగాధాల్లో మనకిప్పటి వరకు తెలిసింది కేవలం 5% మాత్రమే. అంటే ఇంకా 95% సముద్రాన్ని మానవుడు చూడలేదు. భూమిపై నిలబడి అల్లంత దూరాన ఉన్న ఆకాశంలోకి రాకెట్లు పంపిన మానవ మేధస్సు సముద్ర గర్భాన్ని మాత్రం పూర్తిగా కాదు కదా, సగం కూడా అన్వేషించలేకపోయింది. అలాంటి సముద్ర గర్భంలో వేల ఏళ్ల క్రితం జీవించిన, ఇప్పటికీ జీవించే ఉంది అని కథలు కథలుగా చెప్పుకుంటున్న ఓ జలాచరం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ జీవి చిన్న ఓడలను సైతం అవలీలగా మింగేసి పెద్ద పెద్ద షార్కులను ఆహారంగా తీసుకునేదన్న పరిశోధకుల అంచనాలను బట్టి తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ జీవి ఏమిటంటే మెగాలోడాన్. ఇప్పటి వరకు జీవించిన అతి పెద్ద, అత్యంత క్రూరమైన సముద్ర జీవి ఇదే. దీనిని సముద్రాలకు రాజు అని పిలిచేవారు. మెగాలోడాన్ సముద్రంలో జీవించిన అతిపెద్ద సొరచేపలు, అదేనండి షార్కులు. సముద్ర అగాధంలో సుమారు 23 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత ఈ మెగాలోడన్ షార్కులు సంచరించాయి. సుమారు 3 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు మెగాలోడన్ మహాసముద్రాల్లో సంచరించింది. ఈ మెగాలోడాన్ పూర్తి పేరు కార్బోరోడాన్ మెగాలోడాన్. కార్బోరోడాన్ మెగాలోడన్ అనేది ఒక పెద్ద వృక్షజాతికి సంబంధించిన పేరు. అవి భారీగా పెరుగుతాయి. వాటినే ఈ భారీ సొరచేపకు పెట్టారు. గ్రీకు భాషలో మెగాలోడాన్ జైంట్ ట్రూత్ అని అర్థం. సముద్ర గర్భంలో సంచరించిన అతిపెద్ద షార్క్ ఇదేనని తేలింది. ఈ మెగాలోడాన్ షార్కులు సుమారు 18 నుంచి 19 మీటర్లు, అంటే 58 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. భారీ మెగాలోడన్లు 100 అడుగుల వరకు పెరుగుతాయని కూడా పరిశోధకులు అంచనా వేశారు. ఈ భారీ షార్కులు 50 నుంచి 75 టన్నుల బరువు ఉంటాయి. అంటే 100 అడుగుల భారీ ఆకారంతో 100 టన్నుల వరకు బరువు ఉండే మెగాలోడన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మెసజోయిక్ యుగంలో సముద్రంలో భారీ పాములు ఉండేవి. ఇవి 30 నుంచి 40 టన్నుల బరువు ఉండేవి. మెగాలోడన్ 100 టన్నుల బరువు ఉంటుంది. అంటే సముద్రంలో ఈ మెగాలోడన్ షార్కులే అత్యంత పొడవైనవి, బరువైనవి కూడా. మెగాలోడన్లు ఎంత శక్తివంతంగా ఉండేవో తెలుసుకునేందుకు మరో రీసెర్చ్ వివరాలు చూద్దాం. 2008లో ఆస్ట్రేలియా, అమెరికా ఉమ్మడి పరిశోధన బృందం కంప్యూటర్ ఆధారంగా మెగాలోడన్ శక్తిని లెక్కించింది. ఈ ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం జీవించి ఉన్న షార్కుల దవడలు 1.8 టన్నుల శక్తితో వేరే జీవిని కబళిస్తాయి. అంటే ఇది ఒక ఆఫ్రికన్ సింహం శక్తితో దాదాపుగా సమానం. కానీ ఆ కాలంలో జీవించిన మెగాలోడన్ల శక్తి 18.2 టన్నులు. అంటే ఒక పెద్ద తలను మెగాలోడన్ షార్క్ ద్రాక్ష పండులా సులభంగా తినేస్తుందన్నమాట. ఈ మెగాలోడన్ షార్కులు ఒటోడోంటిడే కుటుంబానికి చెందినవి. ఇవి పూర్తి మాంసాహారాలు. అవి సముద్రంలో వేటాడే సమయంలో భారీ షార్కులు, తిమింగలాలు సైతం వీటికి ఆహారమైపోయేవి. 2 బస్సులంత భారీ పరిమాణంలో ఉండే ఈ మెగాలోడన్ షార్క్ దంతాలు మన అరచేయంత పెద్దగా ఉండేవంటే అర్థం చేసుకోండి. 1989లో జపనీస్ సైంటిస్టులు మెగాలోడన్ టీత్ను ఎక్స్ప్లోర్ చేశారు. ఈ దంతాలు చాలా బలమైనవే కాకుండా రికార్డు స్థాయిలో 7.5 అంగుళాల పొడవుతో మన అరచేయంత పొడవు ఉన్నాయి. ఈ భారీ సొరచేపకు దంతాలు వి ఆకారంలో ఉండి 272 దంతాలు ఉంటాయి. ఈ భారీ షార్క్ తన నోటిని 2.7 మీటర్ల నుంచి 3.4 మీటర్ల పొడవు వరకు తెరవగలదు. అంటే దాదాపు 9 అడుగుల పొడవు వరకు మెగాలోడన్ తన నోటిని తెరవగలదు. అంటే భారీ షార్కులతో పాటు పడవలను కూడా తన భారీ దంతాలతో అవి సునాయాసంగా స్వాహా చేయగలవు. మెగాలోడన్ బైట్ ఫోర్స్ 18 టన్నులు ఉంటుందంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మెగాలోడన్ బైట్ నుంచి తప్పించుకునే జీవి ఏదీ ఇంతవరకు ఈ విశ్వంలో పుట్టలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మెగాలోడన్ షార్కులకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఏదైనా ప్రమాదంలో ఈ సొరచేప దంతం విరిగిపోతే మళ్ళీ అది పెరగడం ప్రారంభమవుతుంది. ఇలా మెగాలోడన్ మరణించేంత వరకు పూర్తి దంతాలతో జీవులను వేటాడుతూ సముద్ర అగాధంలో అల్లకొల్లాలను సృష్టిస్తుంది. మెగాలోడన్లు జీవించిన కాలంలో స్పానిష్ నౌకలపై అవి దాడి చేసేవని కూడా చెప్పుకునేవారు. ఒక్కోసారి చిన్న చిన్న పడవలను అవి అమాంతం మింగేసావన్న కథలు కూడా ఉన్నాయి. సుమారు 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం మెగాలోడన్లు కనుమరుగయ్యాయి. ఇంత భారీ ఆకారంలో ఉండే మెగాలోడన్ షార్కులు
ఎలా అంతరించిపోయాయనే దానిపై చాలా చర్చలు జరిగాయి. మెగాలోడన్ షార్క్ ఓ ప్రళయం సంభవించి అంతమైందని ఓ అధ్యయనం ఉంది. భూమి నుంచి దాదాపు 150 కాంతి సంవత్సరాల దూరంలో ఒక సూపర్నోవా పేలిపోయిందని, దానివల్ల వాతావరణం విపరీతంగా మారిందని పరిశోధకులు అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్లే ఈ షార్కులు అంతరించిపోయాయన్నది దాని ప్రధాన సిద్ధాంతం. చాలామంది శాస్త్రవేత్తలు ఇదే నిజమని భావిస్తారు. మెగాలోడన్ షార్కులు వెచ్చని రక్తం గల జీవులు. ప్లియోసీన్ యుగంలో వాతావరణ ప్రభావంతో మహాసముద్రాలు పూర్తిగా చల్లగా మారడం ప్రారంభమైంది. ఈ మార్పు మెగాలోడన్ షార్క్తో సహా అనేక భారీ జలరాశులకు పెద్ద ముప్పుగా పరిణమించింది. సముద్ర చల్లదనానికి తగ్గట్లుగా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేక మెగాలోడన్లు అంతరించిపోయాయన్నది పరిశోధకుల అభిప్రాయం. కానీ మరికొందరు పరిశోధకులు మరో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రత మార్పు మెగాలోడన్ సొరచేపలను ప్రభావితం చేసే అవకాశమే లేదని, ఈ వాతావరణ మార్పు వల్ల మెగాలోడన్కు ఆహారమయ్యే జీవులు అంతరించిపోయాయని, దానివల్లే మెగాలోడన్లు అంతరించిపోయాయని కూడా తెలిపారు. మెగాలోడన్ సొరచేపలు భారీ జీవులు. అవి జీవించడానికి ప్రతిరోజు చాలా ఆహారం అవసరం. మెగాలోడన్ షార్క్ రోజుకు 2500 పౌండ్ల ఆహారాన్ని తినేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పు వల్ల గడ్డగట్టే సముద్ర జలాల్లో సముద్ర జీవులు, చేపలు అంతరించిపోయాయి. ఈ కాలంలో 43% తాబేళ్లు, 35% సముద్ర జీవులు అంతరించిపోయాయి. దీనివల్ల ఆహారం లేక మెగాలోడన్ అంతరించిపోయి ఉండొచ్చన్నది మరో పరిశోధన. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఆహారం లేకపోవడం వల్ల లివియటాన్ వంటి భారీ మాంసాహార జీవులతో మెగాలోడన్కు పోరాటం జరిగేదని, దీనివల్ల కూడా అవి అంతరించిపోయాయని చెబుతారు. వైట్ షార్కులతో కూడా మెగాలోడన్కు భారీ పోరాటం జరిగి దానివల్ల కూడా అవి అంతరించిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మెగాలోడన్ అంతమవ్వడం మాత్రం ఇప్పటికీ ఓ రహస్యమే. ఎందుకంటే సముద్రయానం చేసే చాలామంది ఇప్పటికీ తాము మెగాలోడన్ చూశామని, అది తమ నౌకపై దాడి చేసిందని కూడా చెప్తుంటారు. సముద్ర అగాధంలో పరిశోధన చేసేందుకు వెళ్లిన పరిశోధకులకు మెగాలోడన్ దంతం దొరికింది. దాన్ని పరిశోధన చేసి అది 10,000 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. మరి ఎప్పుడో అంతమైన మెగాలోడన్ దంతం కేవలం 10,000 ఏళ్ల క్రితందని తేలడం పరిశోధకులను విస్మయపరిచింది. అంటే ఈ మెగాలోడన్లు ఇప్పటికీ ఎక్కడో ఉండి ఉంటాయనే కథలకు ఈ పరిశోధనలతో మరింత బలం చేకూరింది. షార్కులు ఇతర చేపల మాదిరిగా కాకుండా మెగాలోడన్కు ఎముకలు ఉండవు కాబట్టి దీని అస్థిపంజరం ఇప్పటి వరకు కనుగొనలేదు. పరిశోధకులు తమకు దొరికిన మెగాలోడన్ ఆధారాలు, అవశేషాలతో ఓ స్కెలిటన్ రూపొందించారు. దీనిని మనం అమెరికాలోని మేరీల్యాండ్ మ్యారిటైమ్ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మెగాలోడన్ మీద చాలా సినిమాలు, పుస్తకాలు కూడా వచ్చాయి. ఇది సముద్ర గర్భంలో రాజులా బతికిన ఓ సొరచేప జీవన ప్రయాణం. అగాధంలో అల్లకల్లాలం సృష్టించిన ఓ భారీ షార్క్ ప్రయాణం. డైనోసార్లతో పోల్చదగ్గ ఈ మెగాలోడన్లు అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నా అవి మనం చూడని 95% సముద్ర గర్భంలో ఎక్కడో ఓ దగ్గర ఉండే ఉంటాయన్న నమ్మకం మాత్రం చాలామందికి ఉంది. చూద్దాం అలాంటి కబురు ఏమైనా వినిపిస్తుందేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.